మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. నేషనల్ క్రష్ రష్మిక మందన్న రూట్ మార్చారా? పెళ్లి తరువాత కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారా? వరుస సినిమాలతో బిజీగా ఉండే ఈ బ్యూటీ సడన్ గా బ్రేక్ తీసుకోవడం వెనుక రీజన్ ఏంటి? మోస్ట్ బిజియెస్ట్ బ్యూటీ సడన్ గా స్లో అవటం స్ట్రాటజీ అయినా? గత ఏడాది ఏకంగా 5 సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించారు రష్మిక మందాన. చావా, సికిందర్, కుబేరా, తామా, ది గర్ల్ ఫ్రెండ్ ఇలా డిఫరెంట్ జానర్స్ లో నటించి మెప్పించారు. ముఖ్యంగా తామాలో హారర్ రోల్, కుబేరాలో పర్ఫార్మెన్స్ ఆమె రేంజ్ ని పీక్స్ కి తీసుకువెళ్లాయి. కెరియర్ లో ఇంత హైలో ఉన్న నేషనల్ క్రష్ సడన్ గా స్లో అయ్యారు. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత రష్మిక మూవీ సెలెక్షన్ స్టైలే మారిపోయింది. ఈ ఏడాది ఆరంభంలో కాక్టైల్ 2తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ మూవీ మైసా, విజయ్తో కలిసి రణభాలి సినిమాల్లో నటిస్తున్నారు. ఈ 2 సినిమాలు రష్మిక పెళ్లికి ముందే సెట్స్ మీదకు వెళ్లాయి. పెళ్లి తర్వాత ఇంతవరకు ఒక్క కొత్త సినిమా కూడా సైన్ చేయలేదు రష్మిక. పెళ్లి తర్వాత బాధ్యతలు పెరగడంతోనే రష్మిక కొత్త సినిమాలకి బ్రేక్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. పర్సనల్ లైఫ్ లో కాస్త సెటిల్ అయిన తర్వాత మళ్లీ కెరియర్ మీద ఫోకస్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు ఈ బ్యూటీ. ప్రెజెంట్ కెరియర్ పరంగా పీక్స్ లో ఉన్నారు రష్మిక. అందుకే ఈ టైంలో బ్రేక్ తీసుకోవడం అస్సలు కరెక్ట్ కాదంటున్నారు ఫ్యాన్స్. అయితే రష్మిక కూడా లాంగ్ బ్రేక్ తీసుకునే ఆలోచనలో లేరు. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమాలు పూర్తయిన తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకుని మళ్లీ డబుల్ జోష్ తో సినిమాలు లైన్ లో పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.